మీరు ఎప్పుడైనా గమనిస్తే మనకి ఎక్కువ కష్టాలు ఉన్నప్పుడు ఒక్కదాని వెంబడ కష్టాలు వెంటనే వస్తున్నప్పుడు, లేదా మెంటల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు, లేదా ఇంకేదైనా సిచ్యువేషన్స్లో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో వెళ్తున్నప్పుడే మన ప్రేయర్స్ ఎక్కువగా వినిపిస్తాయి. ఎక్కువగా అప్పుడే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు ఆ సిచ్యువేషన్లో, ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో దేవుడు నిన్ను అప్పచెప్పినప్పటికీ యోబు వలె దేవుడు నిన్ను అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నేను కాపాడగలను, నేను నిన్ను ఎత్తుకొని మరి నేను నిన్ను పోషించగలనని దేవుడు రుజువుపరుస్తూ ఉంటాడు. మరి దేవుడు ఇవాళ మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నా జనములకు అద్భుతములు కనపరుతును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఐగుప్తు నుండి వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను నా జనులకు అద్భుతములను కనపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి అద్భుతం కోసం ప్రార్థన చేస్తున్నావేమో, దేవా ఏంటి సిచ్యువేషన్ ఏంటి, ఇంకా మారదా, తరతరాలు ఇంతేనా, సంవత్సరాలు ఇంతేనా, మారదా, మార్పు రాదా, మా స్థితిగతుల్లో మార్పు రాదా, నా బిడ్డ జీవితంలో మార్పు కలగదా, నా భర్త మారడా, లేదా ఫైనాన్షియల్గా మేము ఎగ్జాల్ట్ అవ్వమా అని చాలా రకాల బాధలు ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, మీరు ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటకు తెచ్చేలాగా, అంటే ఎలా ఉంటుందంటే అద్భుతం, జనులు ఇప్పటికీ ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ బయటకు వచ్చినప్పుడు జరిగిన అద్భుతాల గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం. ఇప్పటికీ వాక్యంలో వాటిని ఎత్తిపెట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. దేవుడు వారికి రాత్రి అగ్నిస్తంభమై పగలు మేఘస్తంభమై ఉన్నాడంట. దేవుడు వారిండ్లకు గుర్తు వేస్తే వారున్న ఇల్లు తప్ప ప్రతి ఇల్లు సర్వనాశనం అయిపోయింది. మరి ఇలాంటి వింటే ఒళ్ళు గూస్బంప్స్ వచ్చేస్తాయి కదా. మరి అట్లనే సముద్రం 2 పాయలుగా చింది. మనం ఇలా ఈ ఎరాలో అసలు ఎప్పుడైనా చూసామా? మనం బ్రతుకున్నప్పుడు ఇలాంటివి ఏమైనా చూసామా? చూసున్నాం. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు కనుక అవి మనము ఇంతవరకు మనం చూడలేదు. బట్ దేవుడు అంటున్నాడు, నువ్వు కానీ నా యందు విశ్వాసం ఉంచితే, నువ్వు కానీ నా తోడుని నువ్వు జీవిస్తే, నా వైపు నువ్వు తిరిగితే అటువంటి అద్భుతాలు నీ జీవితంలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి నీ చుట్టుప్రక్కల వారందరూ నిన్ను తల ఊస్తూ నిన్ను చూసిన వారందరూ వారు మొహమాట పడే విధంగా, వారు తల దించుకునే విధంగా నేను నిన్ను హెచ్చించబోతున్నాను. అన్యజనులందరూ నిన్ను చూసి విస్తుపోతారు. ఏంటి వీరి స్థితి ఏంటి, ఇలా మారిపోయింది ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నవాళ్ళు పెంట కుప్పల మీద నుంచి దేవుడు వారిని లేవనెత్తారు అని అన్యజనులు సాక్ష్యం ఇస్తారు. అట్టి అద్భుత క్రియలు దేవుని జీవితంలో జరిగించబోతున్నాడు. ఇంకా సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయి, స్టాగ్నెంట్గా ఉన్నాయి అని నువ్వు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే దేవుడు కార్యాన్ని మొదలుపెట్టిన దేవుడు తుది వరకు తీసుకొచ్చి దాన్ని ముగించేవాడు కూడా ఆయనే. కనుక నువ్వు దేనికి స్ట్రెస్ తీసుకోవద్దు. నీ సిచ్యువేషన్ చూస్తే అవి చాలా పెద్దగా కనిపిస్తాయి, కానీ దేవుడి చూపుతో చూడు, దేవుడి పైన విశ్వాసంతో చూడు. దేవుడు తప్పక నేను ఎగ్జాల్ట్ చేస్తాడు. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. నువ్వు అడుగుతున్నావు కదా ఒక అద్భుతం కోసం, ఒక్క అద్భుతం చేయదేవా, ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇవ్వదేవా, ఒక్క ఈ పని చేయదేవా, ఒక్క ఈ మనసు మార్చుదేవా, ఒక్క ఈ మనిషిని మార్చుదేవా, ఒక్క ఈ కార్యం చేసి పెట్టదేవా అని అడుగుతున్నావు కదా. దేవుడు తప్పక నీ మొర ఆలకించాడు. ఆయన కార్యం మొదలుపెట్టాడు. నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యం చూస్తావు. ఒకటి కాదు, ఎన్నో అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు. దేవుడు ఇవాళ నీకు వాగ్దానం చేస్తున్నాడు. గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు నీకు కనపరచబోతున్నాడు. దాన్ని బట్టి దేవుడిని స్తుతించబోతున్నావు. ఎందుకంటే దేవుడు మన జీవితంలో కార్యాలు చేసినప్పుడు మనం దాన్ని బట్టి లోకంలో పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. కనుక భీష్మించుకొని నేను దేవుళ్ళలోనే ఉంటాను, నేను ఎంత స్థితిలో గొప్ప స్థితిలో నేను దేవుళ్ళలోనే ఉంటానని నువ్వు పట్టుదల కలిగి ఉంటే దేవుడు కూడా నీ యందు పట్టుదల కలిగి ఉంటాడు. నిన్ను ఆశీర్వదించాలన్న పట్టు ఆయన ఎప్పటికీ వదలడు. కనుక దేవుళ్ళలో ఉండి దేవుని తప్పక ఆశీర్వదిస్తాడు. ఆమేన్.